హాయ్, ఈరోజు టాపిక్ కరోనాను జయించిన 76 సంవత్సరాల అమ్మమ్మ. ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, కరోనా దీని పేరు చెప్తే భయపడని వారంటూ లేరు. ప్రపంచాన్ని వణికేలా చేసి జనజీవితాన్ని స్తంభింపచేసింది. పొట్టకుటి కోసం వచ్చిన వలస కూలీలను దిక్కులేని వారుగా చేసి కొన్ని మైళ్ళ దూరం నడిచేలా చేసింది. సామాన్య ఉద్యోగులకు, రైతులకు, కూలీలకు తినడానికి తిండి లేకుండా కన్నీటి సాగరంలో ముంచి బాధను చెప్పుకునే ఆప్తులు లేకుండా దూరంగా ఉండు, పరిశుభ్రతను పాటించు అంటూ మనల్ని అటువైపుగా నెట్టింది కరోనా. విద్యార్థులు, యువత, డాక్టర్లు సైతం ఈ కరోనా ముందు ఓడిపోయారు. కానీ ఈ కఠినమైన కరోనాను జయించింది 76 సంవత్సరాల అమ్మమ్మ. ఈ అమ్మమ్మకు 9 మంది సంతానం, 6 ఆడవారు, 3 మగవారు. ఈ 2 వృద్ధుల ద్వారా తన కొడుకులకు, కూతుళ్లను, మనవరాలను, ముని మనవరాలను అందరినీ కలిపి వీరి సంతాన వృక్షం 91 మంది. 91 మంది సంతానానికి కారణమైన ఈ అమ్మమ్మ కరోనాని ఎలా జయించిందో ఇప్పుడు తన మాటల్లోనే చూద్దాం. నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మా. మీ పేరేమిటి అమ్మగారు? నా పేరు రాదమ్మమ్మ. మీ ఏ ఊరు? కంపాడు అప్పికట్ల రాదమ్మని. మీకు కరోనా వచ్చింది, నిజమేనా? నిజంగా వచ్చిందమ్మా. కరోనా వచ్చినప్పుడు మీరు బాధపడ్డారా? నాదెందుకు పడలేదమ్మా తల్లి. కరోనా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? ఎలా కనిపించిందమ్మా, తుమ్ములు, దగ్గు, అదే బాగా. అదే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా, మంచిగా ఉంది. కరోనా వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారమ్మా అమ్మగారు? ఇక్కడనే ఉందమ్మా. ఇంట్లో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో 3 రోజులు ఉందా, ఇంట్లోనే ఉందా. రెప్పులు చేయించుకొని, అవి చేయించుకొని, ఇవి చేయించుకొని ఇంట్లోనే ఉందమ్మా. తగ్గిందని. మీరు ధైర్యంగా ఉన్నారా లేక భయపడ్డారా? ఫస్ట్లో భయపడ్డ, కానీ ఇక్కడికి వచ్చినాక జనాన్ని చూసి భయం గియం ఏం లేదు. మీకు కరోనా ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో ఏందో, ఎట్టొచ్చిందో అది కంపాడు పోతే వచ్చిందమ్మా. ఇంటికి ఎదురుగాడు అటు అవతల వాడికి వచ్చిందని వద్దు 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 అంటున్నారుగా. పోవాల్సిందంటే గోపి కారు తీసుకొని వచ్చిందమ్మా. అంటే మీరు మీ బంధువుల్ని పలకరించడానికి ఊరికి వెళ్ళినప్పుడు మీకు కరోనా వచ్చిందా? మరమ్మా, కరోనా వచ్చింది. అవతల వాళ్ళకి వచ్చింది, యువతలు వచ్చిందంట. నాకు తెలియదు తల్లి. తెలియకుండా మీరు వెళ్ళారు? తెలియకుండా పోయినా వచ్చినా. ఇక్కడ కారు ఎక్కించుకొని వంటానికి లేదని తీసుకొచ్చారమ్మా. అరేతిరే మమ్మల్ని ధైర్యపరిచేలాగా మీరు కరోనా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నామ్మా, ధైర్యంగా ఉంటమే, ధైర్యమే. మీరు ధైర్యంగా ఉండాలమ్మా, మీరు ధైర్యంగా ఉండాలా. నేను ధైర్యంగా ఉండి బయటపడతండి. వావ్ అమ్మమ్మ గారు, మీరు మాకు చాలా ధైర్యం నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మమ్మ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలని ఉంది. ఈ కరోనా ప్రళయంలో కొట్టుకుని పోయిన వారిలో ఎక్కువ మంది 40 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయసు వారే. అంటే ఇప్పుడు మనం తినే ఆహారం ఎంత బలహీనమైందో మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు, యువత తప్పనిసరిగా కరోనా టీకాని వేయించుకొని 3rd వేవ్ ప్రభావాన్ని తగ్గించాలి. ఈ టీకాను వేయించుకున్న 18 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వయసు వరకు కొద్దిపాటి జ్వరంతో కూడిన ఒళ్ళు నొప్పులు ఉండగా 40 సంవత్సరాలు పైబడిన వారికి కొన్నిసార్లు ఈ లక్షణాలు కనబడకపోవడం గమనించదగ్గ విషయం. ఏది ఏమైనా మాస్క్ ని ధరించు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా టీకాను వేయించుకొని 3rd వేవ్ ప్రభావాన్ని సమూలంగా నాశనం చేయడానికి మన అందరం చేతులు కలుపుదాం. గో కరోనా, గో కరోనా.